ఎన్నికల ప్రచారానికి ఇవాళ బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం పనితీరుపై రివ్యూ చేయనున్నారు. నేతలకు దిశానిర్దేశం కూడా చేస్తారు. రేపటి నుంచి యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం జగన్. ఇప్పటికే రోజుకు 3 సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాగా ఇవాల్టి ప్రచారానికి విరామం ఇచ్చి నేతలతో సమావేశం కాబోతున్నారు. మొత్తానికి వాళ్ళ ఎన్నికల ప్రచారానికైతే సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ సీఎం జగన్ అయితే తన ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కొంతమంది నాయకులకు దిశానిర్దేశం చేసే దిశగా కూడా ఆయన స్కెడ్యూల్ ఇవాళ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆయన స్కెడ్యూల్ ఇవాళ ఎలా ఉండబోతోంది? కాలంగా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే చాలా చోట్ల కూడా ప్రచారంలో పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో వెనకబడ్డట్లు కూడా ముఖ్యమంత్రి భావించారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పించడంతో పాటు వీరందరికీ సంబంధించి మార్పులు, చేర్పులకి అలాగే ప్రచారణ సరళికి సంబంధించి ఒక రకమైన ప్రణాళికను రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం జరిగింది, ఎన్ని నియోజకవర్గాల్లో అప్డేట్ జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన అన్ని నియోజకవర్గ నేతలతో కూడా స్వయంగా ఫోన్ లో కానీ వీడియో కాల్ కానీ మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే రేపటి నుంచి కూడా యథావిధిగా షెడ్యూల్ కొనసాగుతుంది. ఇప్పటికే మేమంతా సిద్ధము, అలాగే మేము సిద్ధము, ఆ పోలింగ్ సిద్ధము, అలాగే సిద్ధంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏ విధంగా ప్రచారం చేయాలనే దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపటి నుంచి 4 నుంచి 5 నియోజకవర్గాల పాటు వారం రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు సీఎం జగన్మోహన్. అయితే ఈ రోజు మాత్రం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ నేతలతో, రీజనల్ కోఆర్డినేటర్లతో, జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చి ఆయనతో భేటీ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థాంక్యూ శివ.